తర్వాత మనం ఫస్ట్ పార్ట్ ఎలాగైతే రాగత్వానికి ముఖ్యత్వంగా మనం తీసుకొని పాడుకోవాలో, ఈ సెకండ్ పార్ట్ అంతా కూడా స్వరకల్పనకి ఐడియల్గా ఆ రచన యొక్క విధానం అలా నడుస్తుంది. అది ఇక్కడ ఏమిటి వస్తుంది, ఈ ఆపులు దీర్ఘాలు. ఇప్పుడు సంగీతం అంటే హ్రస్వాక్షరాలు ఉంటాయి, దీర్ఘాక్షరాలు ఉంటాయి, రెంటిని పాడగలగాలి మనం. ఈ దీర్ఘాక్షరాల మధ్యలో హ్రస్వాక్షరాలు రెండు కలిపి పాడితేనే తాళానికి వస్తుంది ఆ కొలత. పగ మగ పగ గగ మగ దిగ గగ సరి గ పది, అలాగా అన్ని వర్ణాలు గ రి అదే ఉంటుంది. నీ సడి దోరగనే గనరి సడి దోరగనే గనరని బగరి సరి గరి హరి గపని. ఇక్కడ కూడా నీ పగగ గగరి సన్ని పగగరి ని సరి గపని. ఇది రిథమిక్ బ్యూటీ, ఒక తీర్మానం ఇచ్చినట్టుంది. సరిగా పని చూడు, పమగరి గరి సపద సరి మబద సరో గరి సరి దరి సరి గరి సముఖ శ్రీ దాని పైనే నగరు నగరి వేళ చూశారు. హంసధ్వనికేమో నిషాదం బృహస్వరం, సావేరికేమో శుద్ధ దైవతం, శంకరాభరణానికి పంచమం. ద నిద మగ సారి సరిద మోని అది యాక్చువల్గా రెండు కాలాల్లో రెండు ఆవర్తాలకు స్ప్రెడ్ అయి ఉంది. ఇది పైకాలం పాడు. ద నీ ద మగ సారి సని ద అది మొదటి చిట్టస్వరం యొక్క లక్షణం. అంటే అలాగా ఈ దీర్ఘాక్షరాలతో వర్ణ రచయితలు అలా ఏర్పరిచారు. అటు ఇటుగా దీర్ఘాక్షరాల డామినెన్స్ ఉంటుంది దాంట్లో, ఫస్ట్ దాంట్లో. రెండోది సగం అది సగం ఇది. గగ బగరి సరి గగ గరి గరి సరి గగ హరి గగ గద బగరి గగ దద బగరి రుద గరి రి బద
గరి సరి గరి సరి గరి ని గరి ని పని సరి ని గరి సరి గ పని సరి మాధవ మగ మా పగ మరి గ సని ద మగరి దని సరి గ మ పదని పదని సరి గరి దని 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 ద మగరి సరి గ పని. ఇది మూడోది యాక్చువల్గా శంకరాభరణం. పద మగ మరి గరి దని దని పదని దని ని సరి గ పని. యాక్చువల్గా ఇది మనకి ముందున్న మోహన్ లాగాను మళ్ళా ఇంకో వర్ణంలాగా లేదు, కానీ ఇది ఒక వెరైటీ. శంకరాభరణంలో ఈ సర్వలఘు స్వరం మనం కనపడదు. మూడోది ఎప్పుడు కూడా సర్వలఘుగా ఉంటుంది. ని బగరి ని గరి ని పని బస ని రి గరి బగరి బగని ని గరి ని పని జరి గ పని జరి రి గ పని జరి గరి జరి గరి జరి బగరి రి జరి గ పని జరి యుదో అగరే గరి పైనే గగరు పేడ దాని పద మమ వదని దమగరి దది పద ది పవని దని దమగరి ని దమగరి దమగరి దగరి దని దరి దని దపద సతి పద పద సని దరి దని దపద సతి దరి పద సమపద గరి దని దమగరి. ఇది ఎంత అందమైన కూర్పు. దాని అది రెండోది. దాని దమగరి ని దమగరి దమగరి జగరి జను దరి జను దరి భబద భబద జని దని దపద సతి దరి పద సమపద గరి దని దమద. అది తక్కిట్ట 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 తగ్గ తిన్న తగ్గిట్ట దం. ఇది లయ ఓరియంటేషన్, ఒక తీర్మానంలాగా. నీ సరి నీ సరి నీ కళ్యాణి నీలు బరాని నీ దని దబ మమ దని దబ దబ మమ దని 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 దబ దని గరి నీలు బరాని మోహ మాయని మగరి ధని సోత్రి గమ పదని లూబ ధరి దమని దమ గద మగరి నిరి గమ ధరి లూబ. ధని గరి గరి ధని దమ మగరి దస సారి ధని దమ మహాబలని జరి ధని జరి పదని గమ పదని లూబ. ఇలాగా ఇదేమిటంటే ఇది గాయకుడి ఎక్స్టెన్షన్. వర్ణము రచనకారుడు ఇవ్వంగా పోయి దాని నుంచి స్ఫూర్తి పొంది మనం కొంచెం దీన్ని మనోధర్మను జోడించి పాడదాము అని పాడే సందర్భం ఉంది, పాడుతున్నారు. గాన కళా ప్రపూర్ణ శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారని మనకి సుప్రసిద్ధ సంగీత సాహిత్య కళానిధి వారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు ప్రతిష్టాత్మకమైన బిరుదు ఒకటి ఇస్తారు, అది తెలుసును అనుకుంటా అందరికీ, సంగీత కళానిధి. ఆ కళానిధి ఆయనకి ఇచ్చిన సంవత్సరం 1974. ఆ 74లో ఆయన వారి ప్రెసిడెన్షియల్ అడ్రస్లో ఈ వర్ణము కచేరీ ప్రారంభంలోనే కాదు మధ్యలో కూడా వర్ణం 1-2 వర్ణాలు మనం పాడచ్చు, అంతరక్తిగా ఉంటాయి. కాకపోతే సంగీత ఆ ఫ్లో పోకూడదు. ఆ సంగీతం ఫ్లో పోకుండా ఉంటే 1-2 వర్ణాలు పాడినా కూడా తప్పు లేదు. అలా పూర్వం పెద్దలు పాడారనే విషయాన్ని వారి ప్రెసిడెన్షియల్ స్పీచ్లో వారు చెప్పారు. అలాగే ఇప్పుడు ఫస్ట్దేమో దీర్ఘస్వరాలు, రెండోదేమో సగం
దీర్ఘం, సగమేమో హ్రస్వరక్షరాలు, మూడోదేమో పూర్తిగా సర్వలఘుస్వరంగా. ఇప్పుడు మనం సావేర్లో పాడుకున్నది ఇప్పుడు హంసధ్వని అలాంటిది, నీ గరి నీ గరి నీ, చాలా కష్టం ఇది. ఎందుకంటే ఈ సంగీతం పాడటంలో ఈ దాటు స్వరాలు అనేవి చాలా ముఖ్యమైన రంజకమైన ఒక ప్రక్రియ. దీంట్లో ఉండే అందం అలంకారాల్లో ఒకలాంటి అందం, మరి జంట స్వరాల్లో ఈ దాటులో ఉండే అందం అంతా ఇంత కాదు. నీ గరి నీ గరి నీ ప నీ పాస నీ రే జగ రే పగ నీ వాస నీ రే. ఇది రచించిన వారు మానంబుజావడి వెంకట సుబ్బయ్య గారు. వారు సద్గురు త్యాగరాజ స్వామి అంతేవాసి, ఆయన శిష్యులు. చాలా కాలం స్వామివారి వద్దే ఉండి ఆయన రచనలన్నీ మనకి ఇంత బాగా బయటకు వచ్చాయంటే మానంబుజావడి వెంకట సుబ్బయ్య గారి వల్లనే. త్యాగరాజ అంటే తెలుగువాడు కావటం చేత వారి స్వహస్తంతో రాసి దస్తూరి ఆ కీర్తనలన్నీ కూడాను ఆయన స్వరపరిచి భద్రపరిచారు. అదే మనకి శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారికి రావటం, వారి ద్వారా వారి దగ్గర నుంచి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారికి, అక్కడి నుంచి మరి మనకు తెలిసిన ప్రఖ్యాత విద్వాంసులు బాలమురళీ కృష్ణ గారు, ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు, అన్నవరపు రామస్వామి గారు, ఈ వాళ్ళ పరంపర. దానికి ఆద్యుడు త్యాగరాజస్వామి అనంతరం ఉండే మానంబుజావడి వెంకట సుబ్బయ్య గారి వర్ణం ఇది. చాలా అనేకమైన రచనలు చేశారు, కానీ మనకి ఇది ప్రస్ఫుటంగా ఇది మనం మన విద్యాలయాల్లో కళాశాలలో మనకి సిలబస్లో పొందుపరిచారు. అద్భుతమైన వర్ణం. అలాగా ఈ వర్ణ రచయితలు వారి యొక్క గొప్ప కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ఇంచుమించు 30 గంట అయినట్టుంది. సరే, ఇప్పుడు ఈ లాస్ట్ది ఏమిటంటే కొన్ని వర్ణాలకి లెంత్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు చిన్న వర్ణాలు అంటే పల్లవి 2 ఆవర్తాలు, ఆనుపల్లవి 2 ఆవర్తాలు, ముక్తేశ్వరం 2 ఆవర్తాలు అంతా సమానంగా వెళుతున్నాయి. 2-2-2-2గా. అంటే ఉదాహరణకి మోహన వర్ణం, దర్బార్ వర్ణం, అభోగి వర్ణం, ఇవన్నీ 2-2 ఆవర్తాలు, పల్లవి 2 ఆవర్తాలు ఇలాగ పెడుతున్నాయి. ఇంకొన్ని వర్ణాలు ఉన్నాయి, పల్లవి 2 ఆవర్తాలు ఉన్నప్పటికీ అనుపల్లవి 4 ఆవర్తాలు, ముక్తాయేశ్వరం 4 ఆవర్తాలు. అలా ఉండే వర్ణాలు కొంచెం పెద్ద వర్ణాలు. అవి మనకు బేగడ వేణుకుప్పయ్య వారు రచించిన బేగడ వర్ణం మనకు కనపడుతుంది. అలానే పిడిల్ పొన్నుస్వామి గారు రచించిన ఆదితాళ వర్ణం కాంబోజిలో తరుణి అనే వర్ణంలో కూడా మనం అవి చూడవచ్చు. ఈ 6 నుంచి 12 ఆవర్తాల వరకు పూర్వాంగాన్ని రచించారు. కొన్ని రూపకతాళ వర్ణాలు, చౌకతాళ వర్ణాల్లో పల్లవి కూడా 4 ఆవర్తాలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఈ వర్ణాల్లో తాన వర్ణాల్లోనే అనేక కొన్ని 1000 వర్ణాలు ఉంటాయి. 1000 వర్ణాల దాకా పూర్వప్రసిద్ధ వాగ్గేయకారులు అందరూ కూడా రచించారు. ఇప్పుడు కూడా వర్ణాలు బ్రహ్మాండంగా రచించిన వారు మనకు తెలుసు. మనం బాలమురళీ కృష్ణ గారు ఇటీవల కాలం మొన్నటి దాకా. సరే, డొక్కా శ్రీరామమూర్తి గారని వారు మహావిద్వాంసులు, విజయనగరంలో ఉండేవారు. వారు 72 మేళకర్తల్లోనే వర్ణాలు రచించారు వారు. అలానే మరి ఎన్సి మూర్తి గారని వారు కూడా 72 మేళకర్తల్లో వర్ణాలు రచించారు. ఇంకా నవరాగమాలిక వర్ణం అదొక స్పెషల్ వర్ణం మనకి. అదొకసారి చెప్పుకుందాం. పట్నం సుబ్రహ్మణ్య గారి రచన అది.
మపద మపద ని పద మపద ని సాని దవ మగరి గద మగరి సని దవ సని రి గరి బమ దవ సని రి గరి గమ గరి సని రి గరి రి దవ మగరి దీంట్లో 9 రాగాలు ఉన్నాయి కదా. కేదారం, శంకరాభరణం, కళ్యాణి, బేగడ. గొప్ప విషయం ఏంటంటే ఒకటి చెప్పండి దీంట్లో మీరు గమనించింది. అదే కాదు, శంకరాభరణము, కళ్యాణి, బేగడ. ఎందుకు బేగడ అన్నామంటే శంకరాభరణం జన్యంలో అది బేగడ, అదైతే భాషాంగ రాగం బేగడ. ఈ శంకరాభరణాన్ని కళ్యాణి వెంటనే చూపించడం చాలా కష్టం, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అందుకే వెంటనే పెట్టేశారు. అలానే చరణంలో ఇంకో ప్రక్రియ, ఓ పక్కనేమో కాంబోజీ, వెంటనే ఎదుగులు కాంబోజీ. అలా అలా గొప్పవాళ్ళే కాకపోతే చేయలేరు అలాంటి రచన. ఆ రెండింటి మగరి సరి గ మగరి గ పద సరి గ పద సరి గ పద సరి గ మగరి గ పద మగరి గ మగరి గరి సరి గ సరి గ పద సరి గరి సదవ సదవ గరి సరి గ మరి గరి దని గరి సని గరి సరి బాబా మరి గరి దని సరి బాబా సరి బాబా మదని బాబరి గరి దని బాబరి గరి గరి దని గరి గరి దని సబని సరి గరి దని బదని మరి గరి గరి దని బరి బాబా sorry mama 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 sari baba pada magari ga pada magari ga pada samagari ga sari ga pada
ఇంకా చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నాకు నా బుద్ధికి వచ్చినది ఇంకా బోల్డన్ని విషయాలు మిగిలిపోయే ఉంటాయి. ఇది నాకు మొట్టమొదటి ప్రసంగం కాబట్టి నన్ను మన్నించి పెద్దవాళ్ళు క్షమించి పిల్లలకి దీంట్లో ఉపయోగకరమైన విషయాలు ఉంటాయి, కొంతవరకు వాళ్ళు గ్రహించడానికి బాగుంటుందనే నేను ఈ ప్రయత్నం చేశాను తప్పితే పెద్దవాళ్ళందరికీ చాలా విషయాలు ఇంకా బోల్డని తెలుసు వారికి తెలుసు. అయితే మనం ఒక తానవర్ణం గురించే బోల్డంత విషయాలు మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇవి కాకుండా పదవర్ణాలు, దరువర్ణాలు, రాగమాలికా వర్ణాలు, దినరాగమాలిక అని ప్రొఫెసర్ సాంబమూర్తి గారు మహాశయులు మ్యూజికాలజిస్ట్. ఇప్పుడు మన విశ్వవిద్యాలయాల్లో కళాశాలలో అంతా ఏమిటంటే వారు ఏర్పరిచిన విధానమే థియరీ. వారి గొప్ప లక్షణకర్త, బహు గ్రంథ రచయిత వారు, పద్మభూషణ్ బిరుదాంకితులు కూడాను, సంగీత కళానిధి. వారు దినరాగ వర్ణాలని దిన అంటే 27 నక్షత్రాలు మీద అంటే 27 రాగాల్ని ఉపయోగించి ఒక వర్ణం చేశారని. ఇలాగా మహానుభావులు ఎంతోమంది ఈ వర్ణ ప్రక్రియని సుసంపన్నం చేశారు. ఇటీవల చెప్పుకోవాల్సి వస్తే మహానుభావులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారిది, ఆయన వర్ణాల గురించి సపరేట్గా ఒక మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా వర్ణ రచయితల యొక్క దృష్టికోణం వేరు రచనల్లో బాలమురళీ కృష్ణ గారి ఒక ప్రత్యేకమైన ఒక పరిశీలన వారు చేసి వారి వర్ణాలను నేర్చుకుంటే ఇట్లా లయలోనూ ఒక లాజికల్గా ఉంటాయి అవన్నీ. ఉదాహరణకి నాటవర్ణం, ఇంకా నేను కొన్ని విషయాలు మర్చాను. వర్ణాలు, అడతాల వర్ణాలు ఈ వేల నుంచి ప్రారంభం అవుతాయి. భైరవి వర్ణం పాడదాం అనుకున్నాం, మరి కాలాతీతం అయిపోయింది కాబట్టి మనకి ఏదైతే తానవర్ణ మార్గదర్శిగా చెప్పబడుతున్న పచ్చిమిరియం ఆది అప్పయ్య గారు, వారు ఆ చరణ భాగంలో అతీతం నుంచి ఆ చరణాలు ఎత్తుగడ స్వరాలు పాడటం. మవగారి జని దపమ పదని జని ని రి గ మ గ మ ని ద ద ని ద ద మ మ మ మ గరి గరి ద ద మ మ గరి ద ని ద రి గ చుట్టు న గరి ద ద ని ద ద మ ద మ మ ద మ గరి ద మ ద ద మ మ ద మ న ని ద ని ద ని పద మగరి గరి 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 చిట్టు సారి గరి గరి జరి గరి ని గరి దని దని గరి 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 ని దని సమగరి పమ గరి గ మగరి మని దని దద బబా మగరి రామ పద బబు గమ బాయ్ ని గరి మగ బమ దని దని పద బబ గరి గ బబ బబ దని దని గరి ని ని దని ని దని ద బబ బబ దని ని ని దని మగరి మగరి ని గరి ని ని దని ద బదని గరి మమ బబ దని సగరి ని దని 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 ద గరి ధిరా బిగ చుట్టు నవ్వు
దీని గురించి, ఈ వర్ణం గురించి ఎంత తప్పు చెప్పినా తక్కువే. దీనిలో విశేషాలు రాగానికి కానీ ఇలాగా ఆయన భైరవిని చూసిన విధానమే వేరు. రేట్ని ఆ రాగం గురించి చెప్పుకున్నప్పుడు ఈ భైరవ వర్ణాన్ని మనం చెప్పుకోక తప్పదు. భైరవి రాగం ఇలాంటి మనం రాగంలో పాడం నిజానికి. కానీ వర్ణాల్లో ఉండే ప్రత్యేకత ఏమంటే వర్ణ రచయితలు విశేష సంచారాలను కొన్ని రక్తి సంచారాలు అన్నీ కలగలిపి మనకు అందించారు. అలాంటిదే నాటకరంగం సదగమ అది విశేష సంచారమే. అక్కడ రాదు, అది ఓన్లీ లాస్ట్లో వస్తుంది, క్లైమాక్స్లో. అలాగా అందరికీ ఎంతో ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. పవమాన సుదుడు బడు పాదములకు నీరూపములకు నిత్య జయ మంగళం ప్రజీవనయన జగరాజరి వినుతమైన రూపములకు నిత్య శుభ మంగళ